అయ్యి బాబు సిగ్గేస్తుంది. రాజానా మీ మామయ్యతో మాట్లాడలేదా? ఏంటి మాట్లాడేది? మాట్లాడితే ఊరు రమ్మంటాడు, ఊరు వెళ్తే పెళ్లి చేస్తాడు. అవును, ఇంత జరిగింది, మీ మామయ్య మీద ఆయన కోపం రాలేదా? చిన్నప్పటి నుంచి పెంచాడు కదరా, ఫస్ట్ చాలా కోపం వచ్చింది, తర్వాత వెంటనే పోయింది. ఓకే, ఇంతకి ఇక్కడేం చేస్తున్నావు? మంచి పద్ధతి అని తెలుగు అమ్మాయికి లైన్ వేస్తున్నాడు రా. అదేంటి, ఈమె తమిళ అమ్మాయి కదా? ఏదైతే ఏంటి, సౌతే కదా చూడు. ఇదేంటన్నా ప్లేట్ మార్చావు? నార్మల్గా నార్త్ అమ్మాయిలను కదా చూసేది. నార్త్ అమ్మాయిలు వాళ్ళని నలిపేస్తారా. మొన్న ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళానా, వెళ్తే చుట్టూ మూగేసి ఫుల్గా ఏడిపించారు. ఎంత హిందీలో అన్నా మన భీమవరం వాళ్ళని రా, ఆ మాత్రం ఎటకారు అర్థం కదేటి. అవునా? మరి నువ్వేం చేసావు? ఏం చేయలేదు, ఇస్తే కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి పక్క తీసుకెళ్ళి సారీ చెప్పి పంపించేసింది. అదే మన తెలుగు అమ్మాయి ఉందనుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేది. తెలుగు అమ్మాయి అంటే ఇచ్చేది కాదన్నా, ఆ అభిమానిక ఉంటే ఇచ్చేది. అయినా ఒక మంచిని అర్థం చేసుకోవడానికి పెద్ద డబ్బు చదువు అవసరం లేదన్నా, మంచి మనసు ఉంటే చాలు. అంటే నాకు మనసు లేదంటావు? మనసు ఉంటే అలా ఎలా పడితే అలా మాట్లాడేస్తావా అన్న? మూడంతా చెడదబ్బావు, వెళ్దాం పదా. నీకు నిజం తెలిసిన రోజు నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటా. అంటే అండి అది అన్నా ఏమైందన్నా? ఎవరు లేరా? ఏం లేదురా, వెళ్దాం. అయ్య బాబా వచ్చేస్తున్నా. ఆహా, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనుకున్న టైంలో పోస్తే ఉంటదిరా నా సామి రంగా. నీకు నిజం తెలిసిన రోజు నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటా. మళ్ళీ వచ్చేసింది ఇది. ఒరే బుజ్జే, ఇది ప్రశాంతంగా పోసుకొని ఇవ్వట్లేదురా. నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటా. ఏమైందన్నా? ఏం లేదు, పీడకల ప్రాణం పోయిందా అనుకున్నా అన్న. పడుకో. నువ్వు మీ అమ్మ నాన్న కలిసి నా ఆస్తిపోతా లేపేద్దాం ప్లాన్ వేశారు. మేడం, కాఫీ టీయా? జస్ట్ గెట్ అవుట్. సారీ మేడం. శ్రీను సారీ, ఏదో ఆలోచిస్తూ అలా అరిచేశాను. పర్లేదు మేడం, మీలాంటి అమ్మాయిలు తిట్టినా పెద్దగా ఫీల్ అవ్వం. మీతో ప్రాబ్లం ఇదేరా, అనువంత చనువిస్తే చెరువంత చేరుకుంటారు. వెళ్ళి కాఫీ తీసుకొని రా. మేడం, ఎవరో రాజు అంట మిమ్మల్ని కలవాలంట. అతనికంటే వాళ్ళ పెద్దలు బాగా ఆస్తులు సంపాదించి పెట్టిపోయారు, వాటిని ఖర్చు పెడితే తిరుగుతూ ఉంటాడు. కానీ నాకు అలా కాదుగా, నా అంతటి నేనే సంపాదించుకోవాలి. పనిలేని వాళ్ళ కోసం పని మానుకొని రాలేను అని మేడం గారు చెప్పమన్నారండి. నీ వాయిస్తో వింటే ఇంటెన్స్గా ఉంది, కానీ ఆవిడ వాయిస్ ఊహించుకుంటేనే తెగ నవ్వొచ్చేస్తుంది. అవునండి, మేడం గారు చిలకలా కిలకలమని భలే నవ్వుతూ మాట్లాడతారు. ఎదవ కంపారిజన్ చేయకరా రే. చిలక అన్నామంటే పిల్లకి కట్ చేసినట్టు పేక్ కట్ చేస్తాను. ఎలా సారీ ఏం చూస్తున్నా? ఎలా హాయ్ అండి. అభి గారు ఒకసారి నా మాట వినండి. అభి గారు ప్లీజ్. అభి గారు ఒకసారి నా మాట వినండి. అభి గారు ఒకసారి నా మాట వినండి. అభి గారు ఒకసారి నా మాట వినండి. ఎందుకు రాజు ఇలా తిరుగుతున్నావు? కన్విన్స్ చేసే కన్విక్షన్ నీకున్నా వినే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఒకసారి నా మాట వినండి. ఏదైనా తప్పు చేసినా ఎవరైనా హర్ట్ చేసినా వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళు నార్మల్ అయ్యే వరకు వదిలిపెట్టనండి. నాట్ ఇంట్రెస్టెడ్. అభి గారు ఒకసారి నా మాట వినండి. మిమ్మల్ని ఒకటి అడగాలి, ఒకటి చెప్పాలి. ముందు అడగాలా చెప్పాలా? నేను నీకు ఒకటి అడగాలి, ఒకటి చెప్పాలి. ఏంటవి? నువ్వు నా వెంట తిరగకు, ఇది అడగడం. లేదంటే నిన్ను చంపి నేను కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఇది చెప్పడం. ఇంకా నీ కర్మ.
మా మావయ్యతో మాట్లాడాను. మీ గురించి అడిగాను. అదే మీ అమ్మగారి గురించి అడిగాను. అయ్యి బాబు చంపేద్దాము. అంత ఓవరాక్షన్ చేయకురా రే. కొట్టేదుంటే మొన్నే పరిగెట్టించి కొట్టేదాన్ని. మ్యాటర్ చెప్పేస్తాను. మా మావయ్య మీ అమ్మగారు భార్యాభర్తలు కాదు. మరి మా మావయ్య అప్పట్లో నాటకాలు వేసేవాడు. మా మావయ్య వేసిన నాటకాల్లో మీ అమ్మగారు వైఫ్ రోల్ ప్లే చేశారు. ఆ ఫోటో అది చూసి మనం పెళ్ళి అనుకున్నాం. అయితే ఆయన మా నాన్న కాదు. కాదు. మరి ఆ 27 మంది అమ్మాయిలు? చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్. సారీ, నేను సిటీ అమ్మని పడేస్తాను కదా, అదొక సెట్ అయితే వచ్చిన నామం పెట్టి ఆస్తికి దూపం వేసేద్దని మా మావయ్య ఊర్లో చదువురాని ఊరోజులు ఎట్టేయాలని తెలుగులోనే ఒక 20 మంది అమ్మాయిలు సెట్ చేశాడు. అబ్బాయి కంటే అమ్మాయి తక్కువ ఉంటే సురక్షితం అని మా మావయ్య నమ్మకం. అల్లుడు రేసిస్ట్, మామయ్య నార్సిసిస్ట్. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఆ ఊళ్ళో అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి గొంతుకోయండి. వాళ్ళు ఇంకా డేంజర్గా ఉన్నారండి బాబు. మీకన్నా డేంజరా రాజుగారు? మరి అదే వాళ్ళేమో నా కలర్ చూసి ఎంటపడుతున్నారని చెప్పి సీతమ్మాయిగడి సిరిమల చెట్లు మహేష్ బాబులో ఫీల్ అయిపోయాను. మరి కలర్ కోసం కాదా? ఎంతసేపు అర్థం కాలేదా నీకు? ఏ బురద. సారీ, మీకు థియరీలే కాదు ప్రాక్టికల్గా చూపించాలి. ఒక నిమిషం ఉండండి. హలో దుర్గా, 27 మంది అమ్మాయిల్లో నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను తెలుసా? నాన్న రాజు నన్నే సెలెక్ట్ చేసుకున్నాడంట. నీ మనసు నాకు తెలుసు రాజు. ఇప్పుడు నా స్క్రీన్ ప్లే కొంచెం మారుస్తాను. మా దుర్గా డైలాగ్ డెలివరీ ఎలా మారిపోద్దో చూడండి. రాజు ఉన్నావా? నిన్ను వదిలేసిన ఎక్కడికి వెళ్తాను దుర్గా? ఏంటో రాజు, నీతో మాట్లాడితే జీవితంలో ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. అందుకే నా ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి పంచిపెట్టేశాను. నేను పెళ్లి చేసుకుని మీ పొలంలో పని చేసుకుంటూ బతికేస్తాను. ఏంటి ఆస్తి పనిచేసావా? ఆ? ఒత్తి పుణ్యానికి నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా? చదువు లేదు, సంధ్య లేదు, పిచ్చి పిచ్చిగా ఉందా? నాన్నా వీడు ఆస్తి పనిచేస్తాడంట. నువ్వెందుకు? నేనే కోటింగ్ ఇచ్చేస్తా. అదేంటి దుర్గా, నువ్వు నా కలర్ చూసి కదా ఓకే చెప్పానన్నా. మహేష్ బాబు కలర్ మరి నీది. ఆయన మీ మామయ్య చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. అయినా అందం తింటామా అన్నం తింటామా? నువ్వు బ్లాక్ ఉన్నా పర్లేదు, నీ దగ్గర బ్లాక్ మనీ ఉండాలి. వెనకేం లేకుండా వాళ్ళంతా తెల్లగా ఉంటే ఏమి ఉపయోగం? ఇంకోసారి ఫోన్ చేయకు. చేసావే అనుకో ముక్కలు ముక్కలుగా కోసేసి ఆవకే పచ్చడి పెట్టేస్తా. అది చూసారండి, ఇదండి లోకం తీరు. ఇక్కడ మనిషి కలర్ ఇంపార్టెంట్ కాదండి, కలర్ నోట్లు ఇంపార్టెంట్. ఇన్ని రోజులు నాకు గౌరవిస్తుంటే మంచి కుటుంబం, మంచి అలవాట్లు ఉన్నాయి, నలుగురికి సాయం చేసే బుద్ధి ఉంది, అందుకే అనుకున్నాను. మ్యాటర్ ఏంటో తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా మా బుడ్డి జంపులు వేసుకుని ఆలోచిస్తావేంటి? ఓహో, ఇన్ని కష్టాలని ఈడికెందుకు వచ్చాను ఆలోచిస్తున్నారు కదా? అంత లేదు. ఈ సోదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని ఆలోచిస్తున్నా. అదేంటండి అలా అంటున్నారు? మీరు నన్ను ప్రేమిస్తున్నా అన్నారు. ఏదో తెలియక మాట్లాడాను, అందుకని చెప్పి ఇలా వెళ్ళేసేస్తే అలాగా? ఇప్పటికే నాకు అర్థం కావట్లేదు మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు. నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు. బహుశా దీన్నే చేసిన పాపలకు ప్రాయశ్చిత్తం అంటారేమో. నాపై ఎటకారం మాటలు వాడినా లోపల మీ మమకార భావాలు నాకు అర్థమవుతున్నాయండి. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. మిమ్మల్ని నొప్పించుంటే సారీ. మిమ్మల్ని నొప్పించాలంటే ఏం చేయాలండి? నేనెందుకు? నన్ను వదిలేయి. ఎలాగో ఇష్టం ఉందిగా, పట్టుకొని ఎలాడు. ఇస్తే ఐస్ లాంటిదండి. చేతిలో సల్లగొందను పట్టుకుంటే వేడెక్కేసరి కరిగిపోద్ది. మీరు వజ్రం లాంటి వాళ్ళు. వజ్రం వద్దు. డైలాగ్ పూర్తిగా ప్రిపేర్ నాకేం అయ్యాను. అవసరం లేదు. అభిగారు, బాయ్. అభిగారు. కరిగిపోకే పిచ్చి మొద్దు. వాడన్న మాటలు పడాలి, మళ్ళీ బ్రతిమాలితే అన్ని మర్చిపోయి వెంట పడాలా? నోవే. ఏం చెక్క మంచిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. అంతలా ప్రేమిస్తే నీకు పుట్టే కొడుక్కి పెట్టుకో రాజు అనే పేరు. మేడం యువర్ ఆర్డర్. నేను ఆర్డర్ చేయలేదే. అడ్రస్ ఇదే ఉంది మేడం. ఎవరు? నేమ్ రాజు. రాజు. వావ్, గులాబ్ జామున్. అన్నా ఫోన్ వస్తుంది. ఎత్తు. ఏంటండి నా వాయిస్ వినాలనిపించిందా? నిన్ను నరికి చంపాలనిపిస్తుంది.
దీన్నే మా ఊర్లో మోటు సరసం అంటారు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ, మా బుజ్జిగాడు దీన్నే ఆమర నిరాహార దీక్ష అన్నాడు. ఆమరణ నిరాహారణ దీక్ష అంటే ఏం తినకుండా ఉండడమన్నా. ఆ మొక్క నేను గులాబ్ జామున్ నోట్లో పెట్టమని చెప్పాలి. పోనీ సత్యాగ్రహం చేద్దామా? సత్యాగ్రహం అంటండి. ఎన్నాళ్ళు చేస్తారేంటి ఈ సత్యాగ్రహం? మీ అనుగ్రహం కలిగితే ఇప్పుడే ఆపేస్తాం, లేకపోతే మీ కోపం పోయేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఓహో, ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు గాని ఉద్యమాలు చేసే ఆవేశం మాత్రం ఉందన్నమాట. అభి గారు, కోపంలో ఉన్నప్పుడు కూడా మీ బొగ్గలు గులాబ్ జామున్లా ఎర్రగా అయిపోతాయండి. ఇలాంటి డైలాగులు వేసావంటే షాపింగ్ చేసి కొత్త చెప్పులు కొనుక్కొని మరీ కొడతా. అవునా? కార్ రెడీ పెట్టినా? దేనికి? అంటే షాపింగ్ చేస్తున్నారు కదా, దానికోసమే తీసుకెళ్దామని. ఎహే, ఒరే, ఆవేశం దారిచిందా ఆవేదం దారిచిందా? ఏమో అన్నా. తిను. థ్యాంక్స్ అన్నా. మేడం పిజ్జా. థ్యాంక్ యూ. వీడేంటి ఉదయం వరకు టిఫిన్ పెట్టాడని నేను అసలు వండుకోలేదు. ఇప్పుడు ఆకలేస్తుంది, వండుకునే ఓపిక కూడా లేదు. మేడం యువర్ ఆర్డర్. ఏంటి లేట్ అయింది? అంటే ట్రాఫిక్ వల్ల లేట్ అయింది మేడం. థ్యాంక్ యూ. సారీ అండి, కొద్దిగా లేట్ అయింది, కానీ వేడిగానే ఉంది కదా. బిర్యానీ బాగుందా? బాలేకపోతే ఇంకోటి ఇప్పిస్తావా? కాదండి, రిఫండ్ అడగచ్చంట, అడుగుదామని. నువ్వు తిన్నావా? ఇద్దరు కలిపి ఆర్డర్ పెట్టానండి, కింద నేను తీసుకుంటున్నాను, పైకి పంపిస్తున్నాను. సత్యాగ్రహం అంటే కారులో ఏసీ వేసుకొని స్విగ్గీలో ఆర్డర్లు చేసుకోవడమా? ఆ రోజుల్లో ఫెసిలిటీ లాక్స్ చేయలేదేమో. మీరు హ్యాపీగా తినేసి హ్యాపీగా పడుకోండి. సాయంత్రానికి పానీపూరి, నైట్కి మంచి మసాలా దోశ, టచింగ్ కి ఐస్ క్రీమ్ కూడా వచ్చేది. నీతో మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారుగా. ఇలా కాదు, కలిసి మాట్లాడాలి. సరే, సాయంత్రం. ఓకే. ఒరి బుజ్జి, సిగ్గేసేస్తుంది, సాయంత్రం కలిసి మాట్లాడుతుంటారా? మీ కోపం ఎక్కువ అనుకున్నాను కానీ ప్రేమ కూడా చాలా ఎక్కువ అండి. సరే వదిలే, కోపం పోయిందిలే, ఇంకెళ్ళి నీ పని చూసుకో. ఏంటి చూసుకునేది? ఇదంతా చేసింది మీ అలకపోవడానికే కాదు, నా మనసులో మాట అడగడానికి కూడా. ఓహో, తమరికి ఒక మనసు, అందులో మాట కూడా ఉందేంటి? ఏమి మనుషులం కదా, మా మనసులో ఉండవా? సరే, ఏంటో చెప్పు. ఇన్నాళ్ళు సిటీ అమ్మాయి కావాలి, ఫారెన్ అమ్మాయిలో ఉండాలనుకున్నాను. ఒక మగాడికి తను కోరుకున్న అమ్మాయి దక్కడం కంటే తను అన్ని కోల్పోయినప్పుడు తనకు తోడున్న అమ్మాయి ఉంటేనే బాగుంటుందంట. ఆ విషయం మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. అసలు మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చింది. మీరు వెళ్ళినప్పుడు స్ట్రైట్ గా పాయింట్కి రా. ఐ లవ్ యూ. నిజంగా మీరు లేని వారం నేను ఎంత భారం మోసానో నాకే తెలుసండి. మనం హ్యాపీగా ఉందామండి, నేను మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాను. నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా రాజు? అది ప్రేమేమో నాకు తెలియదు కానీ మీరు పక్కనుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పెదల మీద ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. ఇన్నాళ్ళ జీవితంలో ఎందుకు బతుకున్నానో ఒక క్లారిటీ వచ్చింది. ఐ లవ్ యూ రాజు. ఐ లవ్ యూ టూ అండి. ఓకే, లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? ఒక జెన్యూన్ క్వశ్చన్. లవర్స్ విడిపోయినప్పుడు వాడే పదం కదా అది. మరి స్టార్ట్ చేసినప్పుడు వాడుతున్నారేంటి? లేకపోతే అన్న మాటలని మర్చిపోయి నువ్వు పెట్టిన గులాబ్ జామున్ ప్యాకెట్ బిర్యానీకి నువ్వు చెప్పిందల్లా విని చప్పట్లు కొట్టడానికి నేనేమైనా నీ నియోజకవర్గంలో కార్యకర్తను అనుకుంటున్నావా? అభిమానిక ఇక్కడ, అభిమానానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి దాన్ని. నేను నీకు ముందే చెప్పా, నువ్వు తప్పు తెలుసుకొని వస్తావు, ఆ రోజు నేను ఈ ప్రపంచంలో నిన్ను తప్ప ఇంకెవ్వరినైనా చేసుకుంటా అని. అదేంటండి, సారీ చెప్పాను కదా. నోటికొచ్చిందల్లా అనేసి సారీ చెప్పేస్తే నేను ఏడుస్తూ నీ దగ్గరకు వచ్చి, రాజు నీ పాదాల కంటిన ధూళిలా, నీ కంటికి రెప్పలా, మీ ఇంట్లో వెలిగే దీపంలా నీతోనే ఉంటాననాలా? మరీ ఎంత ముద్దపప్పులా కనిపిస్తున్నానా? కొంచెం కూడా భయం లేదా నీకు? అంటే అది రాజు, నాకు ఆస్తి కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. దాని మీద కొట్టావు. మల్లారెడ్డి కాలేజ్ తెలుసు కదా, అదే పూలమ్మినా పాలమ్మినా అంటారే ఆయన కాలేజ్. 2021 పాస్డ్ అవుట్ ఇక్కడ. వెళ్ళి అభిమానిక అని కనుక్కో, చాలా చరిత్ర ఉంది మనకి. ఆడ హిట్లర్ అని, సైకో శివాంగి అని. పోన్లే పాపం పల్లెటూరు వాడవని కొంచెం కన్సెషన్ ఇస్తే కన్నీళ్లు పెట్టించావు.
ఆ, ఏమన్నావు? ఆస్తి కోసం నేను నిన్ను ట్రాప్ చేశానా? లేదే, అలా అనుకుని తప్పు చేశాను చెప్పాను కదా. హ్మ్. అయినా నువ్వు ఐ లవ్ యూ చెప్తుంటే భలే ఉంది రాజు. మంచి ఈగో సాటిస్ఫాక్షన్. ఆ, ఆ. సరే, కోపం కొంచెం తగ్గింది. నువ్వు పని చేయి. ఏంటండి? ఇప్పుడులానే రోజు నా వెంట తిరుగు, బ్రతిమాలు, బుజ్జగించు, కానీ నేను పట్టించుకోను. కనీసం చూడకపోవచ్చు కూడా. కానీ నేను మారుతానన్న హోప్తో నువ్వు నా వెంట తిరగాలి, ఓకే? ఇది చాలా దారుణం అండి. మొదట్లో ఓ మాట అన్నావు కదా, కేట్ విన్స్లెట్ కావాలని. ఆ. కేట్ విన్స్లెట్ ని కోరుకుంటే సరిపోదు రాజు, మనలో లెనార్డో డికాప్రియో అంత కెపాసిటీ కూడా ఉండాలి. ఆ, లేనా? ఆ, ఏంటండి అది? ఓ, నోరు తిరగట్లేదా? ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రేస్ చేయాలి? హా, రోజుని పడేయాలనుకుంటే సరిపోదు రాజుగారు, జాక్ అంత గట్స్ ఉండాలి. మన రిలేషన్షిప్పే టైటానిక్ షిప్. జాకే నయం, మునుగుతుందని తెలియక షిప్ ఎక్కాడు పాపం. కానీ నువ్వేంట్రా అంటే నువ్వే బొక్కెట్టేసుకొని నువ్వే షిప్ ఎక్కేస్తున్నావు. నువ్వు ఇప్పుడు మునుగుతావో ఒంటరిగా మిగిలిపోతావో నాకైతే అనవసరం, కానీ ఈ రోజుని గట్టెక్కించే బాధ్యత అయితే నీదే. రాజుగారి స్వయంవరంలో రాజుగారి మెడలోంచి రానొచ్చిందని చెప్పండి. ఒరే బుచ్చి, మంచి కొబ్బరి బొండమో గట్టి గోలీ సోడానో కొట్టించు. పాపం మీ రాజుగారి గొంతు ఎండిపోయింది. అది లైవ్. ఏంటన్నా ఏమైంది? ఆ? అసలు ఏం జరుగుతుందిరా? ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా? లవ్ చేయట్లేదా? ఒప్పుకుందా? ఒప్పుకోలేదా?